ప్రపంచ రాజకీయాలు ఒక విచిత్రమైన నాటకాన్ని తలపిస్తున్నాయి. ఇక్కడ ఒక యుద్ధం జరుగుతోంది, కానీ అది ఎందుకు జరుగుతోందో, దాని లక్ష్యం ఏమిటో ఎవరికీ అంతుపట్టడం లేదు. ఆ యుద్ధంలో పాల్గొంటున్న వాళ్ళకే దానిపై స్పష్టత ఉన్నట్టు కనిపించడం లేదు. ఈ దాడి చట్ట విరుద్ధమని నాటో లాంటి సంస్థలు అంటాయి. ఈ గొడవలోకి మేము అమెరికాను లాగలేదని ఇజ్రాయెల్ వాదిస్తోంది. అసలు ఆ చమురు రవాణా మార్గమే తమకు అవసరం లేదని అమెరికానే అంటోంది. కానీ ఆ తర్వాత అదే అమెరికా ఇరాన్ పై ఉన్న ఆంక్షలను ఎత్తేస్తోంది. దాంతో ఇరాన్ మళ్లీ స్వేచ్ఛగా చమురును అమ్ముకోవడం మొదలు పెడుతోంది. ఇక్కడే అసలు గందరగోళం మొదలవుతోంది. శత్రువు ఇరానే, ప్రపంచానికి చమురును సరఫరా చేసేది ఇరానే. కానీ ఆ చమురు మార్గం మాత్రం ఎవరి సమస్య కాదట. ఈ గందరగోళం చాలదన్నట్టు ఇరాన్ తో చర్చలు జరుపుతున్నాం అని ట్రంప్ ప్రకటిస్తే, ఆ తర్వాతి క్షణమే మేము ఎవరితోనూ చర్చలు జరపడం లేదు అని ఇరాన్ స్పష్టం చేస్తోంది. చూస్తుంటే ఈ నాటకంలో పాత్రధారులు తమకు ఇచ్చిన స్క్రిప్ట్ ను మర్చిపోయినట్లున్నారు. ఎందుకంటే ఈ యుద్ధం మొదట అణుముప్పు అనే పేరుతో ప్రారంభమైంది. ఆ తర్వాత దాని లక్ష్యం ప్రభుత్వ మార్పుగా మారింది. కొన్నాళ్లకు అది విజయంగా రూపాంతరం చెందింది. మధ్యలో చమురు మార్గం అవసరం లేదు, ఆంక్షల ఎత్తివేత, చర్చలు లేవు వంటి ఎన్నో మలుపులు. ఈ అయోమయాన్ని చూస్తుంటే ఎవరికైనా తల తిరిగిపోవడం ఖాయం. అన్నింటికంటే విచిత్రమైన విషయం ఏంటంటే, ఏ చమురు మరియు గ్యాస్ కోసమైతే ఈ పోరాటం జరుగుతోందో అదే సహజ వనరులను నాశనం చేయడంలో అందరూ బిజీగా ఉన్నారు. ఈ గందరగోళ రాజకీయాల ఫలితం సామాన్యుడిపై పడుతోంది. గ్యాస్ సిలిండర్ల కొరత, ఆకాశాన్ని అంటుతున్న ధరలు, మండిపోతున్న విమాన టికెట్లు. ఈ యుద్ధం ప్రతి ఒక్కరి వంటగదికి పాకింది. నాయకులేమో వీడియో గేమ్ ఆడినట్లు యుద్ధాలు మొదలు పెడతారు, కానీ దాని వల్ల పెరిగే బిల్లులు మాత్రం ప్రపంచంలోని సామాన్యులు కట్టాల్సి వస్తోంది. అందుకే ఇప్పుడు అందరూ ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు: మరో యుద్ధం మొదలు పెట్టే ముందు అసలు మీ ప్రణాళిక ఏంటో మీరైనా ఒకసారి నిర్ణయించుకోండి. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తెలియచేయండి. జై హింద్. ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి.